నమస్కారం. భారత స్వాతంత్ర్యం అనగానే మనకు కొన్ని విషయాలు గుర్తొస్తాయి. కానీ వాటి వెనుక తెర వెనుక జరిగినవి మనకు తెలియనివి చాలా ఉన్నాయి. అవును. ముఖ్యంగా 1947 ఆగస్ట్ 14, 15 మధ్యరాత్రి ఏం జరిగింది? స్వాతంత్ర్యం అర్ధరాత్రే ఎందుకు? గాంధీజీ ఆ వేడుకల్లో ఎందుకు లేరు? మరి దేశ విభజన? నిజమే, ఇవన్నీ చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు మనకు దొరికిన కొన్ని ఆధారాలతో లోతుగా పరిశీలిద్దాం. అంటే ఆ రోజుల్లో జరిగిన వాటి వెనుక ఉన్న కొన్ని కీలకమైన, పెద్దగా పట్టించుకోని వివరాలు తెలుసుకోవడమే మన ప్రయత్నం. తప్పకుండా ఆ చారిత్రక ఘట్టాన్ని, అందులోని సంక్లిష్టతలను కొంచెం వివరంగా చూద్దాం. ఎందుకంటే మనకు తెలిసిన దానికంటే ఎక్కువే ఉందక్కడ. మొదటగా అసలు 1947లోనే ఎందుకు స్వాతంత్ర్యం వచ్చింది? ఆ సంవత్సరమే ఎందుకు? ముందుగాని వెనుకగాని కాకుండా? దానికి ప్రధాన కారణం రెండో ప్రపంచ యుద్ధం. దానివల్ల బ్రిటన్ బాగా దెబ్బతింది. అంటే ఆర్థికంగా. అవును, గెలిచినా కూడా నష్టపోయారు కదా. అవును, వలస దేశాల్ని పాలించేంత శక్తి వాళ్లకి తగ్గింది. ఇంకా ఇంగ్లాండ్లో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు లేబర్ పార్టీ గెలిచింది. వాళ్లు ముందే హామీ ఇచ్చారు, గెలిస్తే వలస దేశాలకు స్వాతంత్ర్యమిస్తామని. అలాగా? ఆ మాట నిలబెట్టుకోవడానికి, ఇంకా ఈ ప్రాసెస్ వేగంగా ముగించడానికి లార్డ్ మౌంట్ బ్యాటన్ను చివరి వైస్రాయ్గా పంపించారు. ఆయనకు ఆ బాధ్యత అప్పగించారన్నమాట. అంతే. యుద్ధంలో ఆయనకు నాయకత్వ అనుభవం ఉంది కదా, అది కూడా ఒక కారణమయ్యుండొచ్చు. అంటే ఆనాటి పరిస్థితులు, రాజకీయాలే ఆ సమయాన్ని నిర్ణయించాయన్నమాట. సరే, మరి ఆగస్టు 15వ తేదీ, అది కూడా అర్ధరాత్రి, దీని వెనక ఏంటి కథ? ఇది చాలామందికి ఆసక్తి. అవును, దానికో కథ ఉంది. అంటే మొదట బ్రిటిష్ వాళ్లు 1948 జూన్లో ఇద్దామనుకున్నారు స్వాతంత్రం. ఒక ఏడాది తర్వాత? అవును, కానీ అప్పటికే ఇక్కడ జిన్నా గారు పాకిస్తాన్ కావాలని గట్టిగా పట్టుబట్టడం, మత ఘర్షణలు బాగా పెరిగిపోవడం. పరిస్థితి చేదాటిపోతోందా? దాదాపు అలాగే. దాంతో బ్రిటిష్ వాళ్లు వీలైనంత త్వరగా అధికారం ఇచ్చేసి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. మరి ఆగస్టు 15 ఎందుకంటే మౌంట్ బ్యాటన్కు ఆ రోజు కలిసొచ్చిందట. అంటే రెండో ప్రపంచ యుద్ధాల్లో జపాన్ అదే రోజు లొంగిపోయింది కదా. నిజమే, సెంటిమెంట్ అన్నమాట. ఒక రకంగా అంతే. కానీ మన భారతీయ జ్యోతిష్యులేమో ఆగస్టు 15 అస్సలు మంచి రోజు కాదు, అశుభం అన్నారు. అయ్యో, మరి మౌంట్ బ్యాటన్ మాత్రం తేదీ మార్చడానికి ఒప్పుకోలేదు. దాంతో ఒక రాజీకి వచ్చారు. బ్రిటిష్ లెక్క ప్రకారం రాత్రి 12కి కొత్త రోజు మొదలవుతోంది. అవును, మన సంప్రదాయం ప్రకారం సూర్యోదయం తర్వాతే కొత్త రోజు. కాబట్టి ఆగస్టు 14 రాత్రి 12 దాటాక, అంటే బ్రిటిష్ వాళ్ళకి 15వ తేదీ వచ్చాక, మనకు సూర్యోదయం కాకముందే స్వాతంత్ర్యం ప్రకటించేలా ఒప్పందం కుదిరింది. అబ్బా, అంటే ఇన్ని విషయాలున్నాయా ఆ టైమింగ్ వెనుక? జ్యోతిష్యం, సెంటిమెంట్, రాజకీయ అవసరం అన్నీ కలిసాయన్నమాట. సరే, మరి ఆ ఆగస్టు 14 రాత్రి ఢిల్లీలో వాతావరణం ఎలా ఉంది? ఆ క్షణాలెలా గడిచాయి? ఆ రోజు సాయంత్రం నుంచి ఢిల్లీలో విపరీతమైన వర్షమట. అయినా జనం వచ్చారా? లక్షల్లో వచ్చారు. రైసినా హిల్ దగ్గర ఆగస్టు 14 రాత్రి అంతా జనం ఆ వర్షంలోనే. రాత్రి 10 గంటలకు పటేల్, నెహ్రూ, మౌంట్ బ్యాటన్ అంతా వైస్రాయ్ నివాసంలో కలిశారు. సరిగ్గా రాత్రి 11:51 నుంచి 12:39 వరకు నెహ్రూ గారి ప్రఖ్యాత ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీ. ఆ చారిత్రక ప్రసంగం. అవును. ఆ తర్వాత ఆగస్ట్ 15 ఉదయం 8:30కి నెహ్రూ, మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బ్రిటిష్ జెండా దించి మన త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ఒకవైపు వర్షం, మరోవైపు లక్షల మంది ఉత్సాహం. చారిత్రక ఘట్టం. ఊహించుకుంటేనే ఏదోలా ఉంది. కానీ ఈ సంతోషంతో పాటే పెద్ద విషాదం కూడా జరిగింది కదా. దేశ విభజన, అది ఎలా జరిగింది? అవును, అది చాలా చాలా బాధాకరమైన విషయం. సరిహద్దులు గీయడానికి సిరిల్ రాడ్కిన్స్ అనే బ్రిటిష్ లాయర్ని పిలిచారు. ఆయనకు మన దేశం గురించి తెలుసా? అదే సమ్మో విచిత్రం. ఆయన ఆ పని మీద ఇండియాకు రావడానికి కొన్ని రోజుల ముందే మొదటిసారి ఇక్కడ అడుగుపెట్టారట. అయ్యయ్యో. జనాభా లెక్కలు చూసి హడావుడిగా ఇండియా, పాకిస్తాన్ మధ్య ఒక గీత గీసేశారు. దాని ఫలితాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న లక్షలాది హిందువులు, సిక్కులు వాళ్ల ఇల్లు, ఆస్తులు అన్ని వదిలేసి ప్రాణభయంతో శరణార్థులుగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. అలాగే ఇటునుంచి ముస్లింలు అటు వెళ్లారు. ఆ వలసలప్పుడు జరిగిన హింస, అల్లర్లు అవి మాటల్లో చెప్పలేం. ఎంతమంది చనిపోయారో లెక్కలేదు. దాదాపు
2 కోట్ల మంది నిరాశ్రయులయ్యారని అంటారు. 2 కోట్ల? అవును. ఆగస్టు 17 కల్లా ఆ విభజన రేఖ ఖరారైంది. మనం దాదాపు 9 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోయాం. ఆ రోజు మొదలైన ఆ మంట, ఆ బాధ, అదింకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. నిజంగా విషాదం. అసలు అవగాహన లేని వ్యక్తి గీసిన గీత కోట్ల జీవితాల్ని తలకిందులు చేసింది. ఇంత ముఖ్యమైన రోజున ఆ సంబరాల్లో అసలు గాంధీజీ ఎందుకు లేరు? జాతిపిత కదా. అది చాలామందికి వచ్చే సందేహం. దేశమంతా సంబరాల్లో ఉంటే గాంధీజీ మాత్రం పశ్చిమ బెంగాల్లోని నవఖాళీలో ఉన్నారు. అక్కడేం చేస్తున్నారు? దేశ విభజన వల్ల అక్కడ తీవ్రంగా మత ఘర్షణలు జరుగుతున్నాయి. వాటిని ఆపడానికి హిందూ ముస్లింల మధ్య శాంతి కోసం ఆయన అక్కడ తిరుగుతున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. ఓ. ఢిల్లీకి రమ్మని నెహ్రూ, పటేల్ ఉత్తరాలు కూడా రాశారు. కానీ గాంధీజీ చుట్టూ ఇంత హింస జరుగుతుంటే, దేశం మండిపోతుంటే నేను ఢిల్లీ వచ్చి సంబరాల్లో ఎలా పాల్గొంటాను అని సున్నితంగా వద్దన్నారు. అహింసతో స్వాతంత్ర్యం తెచ్చిన మనిషి విజయం వచ్చాక కూడా ప్రజల మధ్య శాంతి కోసమే ఉన్నారు. గొప్ప విషయం. మరి స్వాతంత్ర్యం వచ్చేసింది, బ్రిటిష్ వాళ్ళందరూ వెంటనే వెళ్ళిపోయారా లేక కొన్నాళ్ళున్నారా? లేదు, వెంటనే అందరూ వెళ్ళిపోలేదు. కొంతమంది బ్రిటిష్ అధికారులు, ముఖ్యంగా సైన్యంలో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అవునా? అధికారులే చీఫులుగా ఉన్నారు కొంతకాలం. వాళ్ళు మౌంట్ బ్యాటన్కు రిపోర్ట్ చేసేవారు. ఆశ్చర్యంగా ఉందే. మొదటి బ్రిటిష్ సైనిక దళం ఆగస్టు 17, 1947న బాంబే నుంచి బయలుదేరింది. కానీ చివరి దళం వెళ్లడానికి 1948 ఆగస్టు 27 అయ్యింది. అంటే దాదాపు సంవత్సరం పట్టిందన్నమాట. అవును. అలాగే టీ తోటలు లాంటి ఆస్తులున్నవాళ్లు వాటిని ఇక్కడి నమ్మకమైన ఉద్యోగులకు అప్పగించి వెళ్లిన వాళ్లు కూడా ఉన్నారు. కాబట్టి మనం చూస్తే భారత స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం సంబరం మాత్రమే కాదు. దాని వెనుక ఎన్నో సంక్లిష్టతలు, వ్యూహాలు, రాజీలు, వ్యక్తిగత ఇష్టాలు, అన్నిటికంటే ముఖ్యంగా వర్ణించలేని మానవ విషాదం కూడా ఉంది. నిజమే. ఆ అర్ధరాత్రి స్వాతంత్ర్యం వెనుక కథ, విభజన జరిగిన తీరు, ఆ సమయంలో గాంధీజీ దూరంగా ఉండటం, ఇవన్నీ ఆనాటి పరిస్థితుల తీవ్రతను మనకు గుర్తుచేస్తాయి. ఖచ్చితంగా. ఈ చర్చ విన్నాక ఒక ఆలోచన మిగులుతుంది. అసలు సరైన అవగాహన లేకుండా అతి తక్కువ సమయంలో గీసిన ఆ విభజన రేఖ 2 దేశాల మీద, కోట్ల మంది జీవితాల మీద ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావం చూపింది. ఒకే సమయంలో స్వాతంత్రం అనే ఆనందం, విభజన అనే భరించలేని విషాదం, ఈ 2 కలిసి రావడం చరిత్ర మనకు నేర్పుతున్న పాఠమేమిటి? దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు.